లాస్ట్ వీడియోలో కర్మని 5 యాంగిల్స్లో చూడొచ్చు అని చెప్పుకున్నాం. సో దాని కంటిన్యూషన్ ఈ వీడియోలో చెప్తున్నాను మీకు. స్పిరిచువల్ వ్యూ, సైకలాజికల్ వ్యూ, సైంటిఫిక్ వ్యూ, సోషల్ కర్మ, ప్రాక్టికల్ కర్మ. స్పిరిచువల్ వ్యూలో కర్మ బర్త్ టు బర్త్ లెవెల్లో వర్క్ అవుతుంది అని చాలామంది నమ్ముతారు. సైకలాజికల్ వ్యూలో మంచి చేస్తే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, చెడు చేస్తే గిల్ట్, స్ట్రెస్, ఫియర్ వస్తాయి, అది కూడా ఒక కర్మ. సైంటిఫిక్ వ్యూలో కర్మ అనే కాన్సెప్టే లేదు. సైన్స్లో ఎవరూ కూడా మోరల్ యాక్షన్కి యూనివర్స్ డైరెక్ట్గా పనిష్మెంట్ కానీ రివార్డ్ కానీ ఇస్తుంది అని చెప్పలేదు. బట్ సైన్స్లో ఒక బేసిక్ రూల్ ఉంది, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ కాన్సిక్వెన్స్. సో కాజ్ అండ్ ఎఫెక్ట్లా మాత్రం ఉంది. మీరు ఎవరినైనా రెస్పెక్ట్తో ట్రీట్ చేస్తే వాళ్ళకి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది, ఫ్యూచర్లో మీకు హెల్ప్ చేస్తారు. మీరు చీటింగ్ చేస్తే ట్రస్ట్ బ్రేక్ అవుతుంది, సొసైటీ మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంది. ఇది కాస్మిక్ కర్మ కాదు, ఇది సోషల్ అండ్ సైకలాజికల్ కాన్సిక్వెన్స్. మన బ్రెయిన్లో గిల్ట్, షేమ్, స్ట్రెస్, యాంగ్జైటీ ఇవి రాంగ్ యాక్షన్స్ తర్వాత యాక్టివేట్ అవుతుంది. లాంగ్ టర్మ్లో స్ట్రెస్ హార్మోన్స్ లైక్ కార్టిసాల్ ఎక్కువ అవుతుంది, హెల్త్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఏంటంటే మీరు రాంగ్ చేస్తే యూనివర్స్ పనిష్ చేయకపోయినా మీ బ్రెయిన్ అండ్ బాడీ మిమ్మల్ని పనిష్ చేస్తుంది. సోషల్ కర్మ, ఈ సోషల్ కర్మలో సొసైటీ ఒక మెమరీ సిస్టమ్ లాగా వర్క్ చేస్తుంది. రిప్యుటేషన్ బిల్డ్ అవుతుంది, ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. మంచి పనులు చేసేవాళ్ళు స్ట్రాంగ్ నెట్వర్క్ క్రియేట్ చేస్తారు, చెడ్డ పనులు చేసేవాళ్ళు స్లోలీ ఐసోలేట్ అవుతారు. అదే సోషల్ కర్మ. సో కర్మని రివెంజ్ సిస్టమ్ లాగా మెజర్ చేస్తే కన్ఫ్యూషన్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే కర్మ అంటే ఇన్స్టెంట్ పనిష్మెంట్ సిస్టమ్ కాదు, నేచర్ అంటే మోరల్ జడ్జి కాదు, కాజ్ అండ్ ఎఫెక్ట్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. సో నేచర్ జడ్జి కాదు, యూనివర్స్ కోర్ట్ కాదు, కానీ మీ యాక్షన్స్కి కాన్సిక్వెన్స్ మాత్రం తప్పకుండా ఉంటాయి. ఇన్స్టెంట్గా కాకపోవచ్చు కానీ డెఫినెట్గా ఉంటాయి. థింక్ లాజికల్లీ, బ్లైండ్గా నమ్మకండి, బ్లైండ్గా రిజెక్ట్ కూడా చేయకండి. అండర్స్టాండ్ ది సిస్టమ్. మీరు చేసేది మీ హ్యాబిట్స్ అవుతాయి, మీ హ్యాబిట్స్ మీ క్యారెక్టర్ అవుతుంది, క్యారెక్టర్ మీ ఫ్యూచర్ షేప్ చేస్తుంది. ఇదే ప్రాక్టికల్ కర్మ. ఇప్పుడు చివరిగా ఒక్క క్వశ్చన్ మీకు, మీరు కర్మని బ్లైండ్గా నమ్ముతారా లేదా లాజికల్గా అర్థం చేసుకుంటారా? కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.